గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆయన ఫస్ట్ నా ఆల్బమ్స్ విన్నారు. విని చాలా బాగుంది, చాలా బాగా చేసి మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చేస్తూ ఉన్నారు. సో టెక్నికల్గా ఆయన మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు కంపోజ్ చేయటం, సాంగ్స్ కంపోజ్ చేయటం ఒక ఆర్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయటం ఇంకొక ఆర్ట్. చాలా మందికి రెండు రావు. ఇప్పుడు కొంతమంది కంపోజ్ చేస్తారు, కొంతమంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తారు, కొంతమంది కంపోజ్ కూడా చేయలేకపోవచ్చు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తారు, కొంతమంది కంపోజ్ చేయగలుగుతారు సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయలేరు. రెండు చేయలేని వాళ్ళు నాకు తెలిసి ఎక్కువ లాంగ్ స్టాండర్డ్ ఉంటుంది వాళ్ళకి. సో ఆయన అడిగారు ఈ టెక్నికల్ క్వశ్చన్ వేస్తే నేను సరే నన్ను టెస్ట్ చేయండి సార్, మీకు ఒకవేళ నేను ఎలిజిబిలిటీ నాకు ఉందంటే అప్పుడు మీరు ఆఫర్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల ప్రాజెక్టు మనకి ఇవ్వాలి అంటే మన దగ్గర అర్హత ఉండాలి కదా. ఇప్పుడు ఎట్ట పడితే అట్లా ఇవ్వరు కదా. సో నేను ఆయనకి వేసిన క్వశ్చన్ ఆయన నచ్చింది, వెరీ గుడ్ అన్నారు ఆయన. బాగా అడిగాను అన్నారు, అంటే టెస్ట్ చేయండి అన్నా కదా నేనే. అప్పుడు నన్ను తీసుకెళ్లారు ఆయన అన్నపూర్ణ స్టూడియోస్లో. అప్పుడు రామాచలగమ్మ అని ఒక సినిమాకి తీసుకెళ్లారు. సుమంత్ లయ హీరోయిన్గా ఆ సినిమా. అది తమిళ మాతృక సత్యరాజ్ దేవే అని చేశారు. ఆ సినిమా వాళ్ళు అక్కడ ప్రివ్యూలో చూసుకుంటున్నారు. నేను వెళ్ళాను అనమాట. వెళ్తే ఆయన చూపించారు, అంటే ఆయన పిలిచారు, చూపించి ఇప్పుడు ఈ సినిమాకి నువ్వు చేస్తే ఎలా చేస్తావు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కొన్ని సంఘటనలు, సిచ్యువేషన్స్ అనుకొని నాకు చెప్పు అన్నారు. అలాగే సార్ అని ఒక 1 వీక్ టైం తీసుకొని వెళ్ళి వినిపించా. మొత్తం వెళ్ళి ఆయన 1-2 బిట్స్ విన్నారు. విని లేచారు. ఆయన చాలా హైట్గా ఉంటారు కదా. నాకు డౌట్ వచ్చింది, నచ్చలేదే అని. వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చి ఎర్రదీసావు, అంతే బాగుంది, చాలా బాగా చేసావు, నువ్వు పెద్ద మెజరేటర్ అవుతావు, గొప్ప ప్రొఫెషనల్ అవుతావు అని, నీకు ఈ సినిమా ఇవ్వట్లేదు అన్నారు. అదేంటి సార్ అంటే ఆబ్లిగేషన్స్ ఉంటాయి కొన్ని, అది అందుకని నేను ఇవ్వలేకపోతున్నా అన్నారు. సరే ఇప్పుడు అప్పట్లో ఆయన చాలా సంవత్సరాలు ప్రెసిడెంట్ చేశారు, మన ఇండస్ట్రీకి ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారు. సో ఒక ఛాంబర్ ప్రెసిడెంట్కే ఆబ్లిగేషన్స్ ఉంటే మన విషయంలో ఇంకా వేరే డైరెక్టర్లు మనకి ఎప్పుడు ఇవ్వాలి. సో నేను పెద్దగా హోప్స్ పెట్టుకోవాలి. సరే రెండోసారి మళ్ళీ పిలిచారు. సంచలనం అని ప్రకాష్ రాజ్ హీరోగా ఒక సినిమా, దానికి కూడా నేను చేయాలి, అప్పుడు కూడా కుదరలా. సో రెండింటికి వెళ్ళిపోయింది ఆఫరు. ఆయన ట్రై చేశారు బట్ కుదరలా. సో నేను అందుకనే ఇంకా కాళ్ళు తీసి గోడకి పెట్టి వెళ్ళికెళ్ళి పడుకున్నా, ఇంకా మనకు రాదులే అని. అంటే సినిమా అంటే అంత ఈజీ కాదు. ప్లస్ నా దగ్గర పెద్ద బ్యాక్లాగ్ ఏంటంటే నేను ఎవరి దగ్గర అసిస్టెంట్స్ చేయాల. బహుశా అలా చేసి ఉంటే ఇప్పుడు ఈ కమ్యూనికేషన్స్, ఈ మాట్లాడుకోవటాలు, ఎవరితో ఎలా మాట్లాడాలి అని తెలిసి ఉండే ఏమో. సో నేను ఎవరి దగ్గర అసిస్టెంట్స్ చేయాల. సో మ్యూజిక్ నేర్చుకొని ప్రైవేట్ ఆల్బమ్స్ చేసి అవేవో తీసుకొచ్చి వినిపించి డైరెక్ట్గా వచ్చా. భరద్వాజ గారి త్రూ కొన్ని టెస్టులకు నేను పాల్గొని ఆయన ఓకే అయిన తర్వాత అమ్మయ్య అనుకున్నా పనికి వస్తాం అని. బట్ ఆయన ఇవ్వలేకపోయారు. సో 2 సార్లు మిస్ అయింది. 3వసారి మళ్ళీ పిలిచారు. ఇంకా అప్పుడు నా నమ్మకం లేదు, సాగవే ఉంది. అప్పట్లో పేజీలు ఉండేది. సో కాంటాక్ట్ ఇమీడియట్లీ టీ భరద్వాజ్ డైరెక్టర్ 0402375495 ఆయన ఆఫీస్ నెంబర్, ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. దానికి మెసేజ్ వస్తే నేను కాల్ చేశాను, ఆయన రమ్మన్నారు. శేఖర్ బాబు గారు మొన్న చనిపోయారు, మహానుభావుడు, ఆయన మా ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. ముఠామేస్త్రి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆయన. ఆయన ప్రొడ్యూసర్, దానికి భరద్వాజ గారు డైరెక్టర్. పిలిచి ఎంత బాగుందో ఆ సినిమా పేరు. సో ఆ సాయికరణ్, రోహిత్, లయ కాస్టింగ్. సో ఆ సినిమాకి నువ్వు చేస్తున్నావు, నేను నిజంగా చేస్తున్నానా అన్న. అంటే అప్పుడు దాకా 2 తన్నాయి కాబట్టి, లేదు నువ్వు గొప్పగా చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు, భరద్వాజ ఇంట్రడ్యూస్ చేశాను చెప్పు అన్నారు. సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ సినిమా ఫస్ట్ ఆఫర్ అలా వచ్చింది. సో తర్వాత అది ఫ్లాప్, మన గ్యాప్. అయ్యయ్యో. సో ఇండస్ట్రీ అంతేనండి. ఇండస్ట్రీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి కావాల్సింది సక్సెస్. కానీ కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి, అందులో సాంగ్స్ బాగున్నా కానీ, మ్యూజిక్ బాగున్నా కానీ, వేరే ఈవెన్ బాగుంటే దానికి సంబంధించిన వర్క్స్ వాళ్ళకి వస్తాయి కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రావడం అంటూ ఉంటుంది. మీకు ఆ సినిమా ఫ్లాప్ అయినా మీరు ఆ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశారు కాబట్టి మీకు వేరే సినిమాలలో మరి ఆపర్చునిటీ రాలేదా? చాలామంది ఇస్తారని మోసం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ యు సత్యనారాయణ గారు పిలిచారు, ఆయన 3 సినిమాలు ఇస్తా ఉన్నారు. హాయ్ అని ఒక సినిమా, వాళ్ళ పెద్ద అబ్బాయి సినిమా. 2వది తొట్టి గ్యాంగు, వాళ్ళ చిన్న అబ్బాయి సినిమా. 3వది 6గురు ప్రతివ్రతలు అనే సినిమా ఒకటి. అవి ఆయన ఇవ్వాల. అయితే నేను ఆయన అడిగాను డైరెక్ట్గా. అదే అప్పట్లో విపరీతమైన స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, నేను ఆయన్నే పట్టుకుని అడిగేశాను, సార్ మీకు 3 సినిమా ఇస్తున్నారు, 3 సంవత్సరాలు తిప్పించారు, ఎందుకు ఇవ్వలేదు అన్న. ఆయన ఎట్టు చూసాడు నాకు వెళ్ళి.
అంటే నాకు ఆన్సర్ చెప్తే నేను మళ్ళీ రెండోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అన్న. అంతే కదా, ఇప్పుడు పద్దాలు ఇప్పుడు నేను కూడా ఆయనకి హెడేక్ అవ్వటం ఎందుకు అని, అంతే. ప్లస్ ఆన్సర్ తెలుసుకుందామని గట్టి కారణం ఏదో ఉండి తీరాలి కదా. ఇప్పుడు ఆయన కూడా తెప్పిద్దామని ఎవరు అనుకోరు. అడిగితే ఆయన చెప్పాడు, నాకే మార్కెట్ లేదమ్మా, నీకేం ఇవ్వాలన్నాడు. సో మార్కెట్లో అంటే ఒక ఇది ఉండడం కూడా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అండి. మీకు మ్యూజిక్ బాగా చేస్తే రెండో సినిమా ఇవ్వటం అనేది జరుగుతుంది. అది ఇప్పుడు కాదు, ఇప్పుడు మీకు డెకే మారిపోలా. నేను వచ్చి ఇప్పుడు 30 years అయింది. అది సినిమా డైలాగ్ లాగా 30 years ఇండస్ట్రీ అనమాట. సో అప్పట్లో ఉంది, అది కరెక్టే. అందుకని ఒక ట్రిగ్గరింగ్ అయితే జరిగింది. ఇప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా నాకు 3 years గ్యాప్ వచ్చింది. అప్పుడు మళ్ళీ సీరియల్స్ అవన్నీ చేసుకున్నాం. కొంతమంది నా వెల్ విషర్స్ అందరూ ఆనందపడ్డారు అయిపోయాడని. సో తర్వాత ఏమైందంటే సునీల్ కుమార్ రెడ్డి గారు డైరెక్టర్ గారు, ఆయన ఒక ప్రయత్నం సినిమా ఇచ్చారు, పృథ్వీను సుజిత క్యాస్టింగ్. ఇక 3 years గ్యాప్ తర్వాత. సో మీరు చెప్పినట్టే మ్యూజిక్ బాగుండబట్టే కదా ఇచ్చింది, అది జరిగింది. బట్ ఏంటంటే వెరీ మచ్ గ్యాప్ అనమాట. 3 years తర్వాత ఇంకేముంటది. ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక సినిమా చేసినాక ఇంకో సినిమాకి వాళ్ళని తీసుకోవాలంటే ఫస్ట్ సినిమా చూసి అందులో ఎలా చేశాడు అని తీసుకుంటారా, లేకపోతే ఒక సినిమా తీసుకుంటున్నప్పుడు సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని వాళ్ళు ఏమైనా కొన్ని సీన్స్ ఇచ్చి దీనికి ఎలా చేస్తావు అలా చేస్తావు అని అడిగి తీసుకుంటారా? అంటే వాళ్ళకి ఏమైనా టెస్ట్ లాంటివి పెట్టి తీసుకుంటారా? అంటే మీరు అప్పటికి ఒకటేగా సినిమా చేసింది. అవునండి, దాని వర్క్ని బట్టే ఉంటుంది అంతే. మన హిస్టరీని బట్టే మనకి ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ ఉంటుంది. సో అప్పట్లో అది బాగుండేది. నాకు తెలిసి దాదాపు ఒక డెకే వరకు బాగుంది. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రొఫెషనలిజం ఉంది అందరికీ. తర్వాత క్రేజీగా ఉన్నారు అందరూ. సో ఆ క్రేజీ వరల్డ్ అనేది మేబీ నన్ను అదే దూరం పెట్టి ఉండొచ్చు. వీళ్ళు కూడా ఇప్పుడు భరద్వాజ సినిమా తర్వాత ఈ మన వేణు గారు కూడా సినిమా ఇస్తాను ఎవరా రాంప్రసాద్ గారు చెప్పారు, డైరెక్టర్. ఎందుకు మీ విషయంలో అందరూ సినిమా ఇస్తానని ఇవ్వకపోవడం? నాకు తెలిసి అందరూ ఒకేలా ఎందుకు ఫీల్ అయ్యారు, నాకు తెలిసి ఒక 10 మంది డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ ఇస్తా అన్నారు, ఇవ్వలేకపోయారు. ఎందుకంటే అది వాంటెడ్లీ అయి ఉండకపోవచ్చు. బట్ వాళ్ళు నన్ను ఏమనుకుని ఉంటారంటే భరద్వాజ సినిమా చేస్తున్నాడు కదా, ఇది రిలీజ్ అయిన తర్వాత మనం ఇద్దాం అంటే ఫేమ్ని బట్టి. ఇప్పుడు అది బాగా ఆడింది అనుకోండి, సపోజ్ ఆడి ఉంటే నాకు వచ్చి ఉండే ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు ఈరోజు ఈ పరిస్థితి నాకు ఉండేది కాదు, ఇలా మీకు చెప్పాల్సిన అవసరం ఇచ్చి ఉండేది కాదు. ఏది అది వర్కౌట్ అయి ఉంటే. అంటే మీ ఆ టైంలో సినిమాలు బాగా ఆడిన వాళ్ళే అంతే నెక్స్ట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి వచ్చినాయి అంటారా? అంతే, డ్యామ్ షూర్. లేకపోతే ఇప్పుడు మ్యూజిక్ బాగుంటే అంతెందుకు, ఇప్పుడు భరద్వాజ గారు నాకు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నేను సరిగ్గా చేయలేదు అనుకోండి వర్క్. నేను ఇందాకనే చెప్పాను మీకు, సినిమా అంటే లక్షల కోట్లు పెడతారు కదా. ఇప్పుడు ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చారంటే వాడిని ఎన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు ఎవరైనా. ఇప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు నాశనం చేసుకోరు కదా. మీకు సొంత రిలేటివ్స్ని కూడా ఇండస్ట్రీ రానివ్వరు టాలెంట్ లేకపోతే, ఎందుకంటే వీడి పేరు పోద్దని. అట్లా మీ ప్రతి చోట ఉంటుంది. కాబట్టి ఏంటంటే హెన్స్ ప్రూవ్డ్ అయినా కూడా మన వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సక్సెస్ కావాలి. ఇక్కడ సెంటిమెంటల్ ఫెలోస్ ఉండొచ్చు, తప్పలేదు. బట్ సెంటిమెంటల్ ఫూల్స్ ఉన్నారు, అది ప్రమాదం. తప్పుడు కాదు, ప్రమాదం.